మర్చిపోయే మనస్తత్వం గల సురేష్ మార్కెట్లో ఉన్నాడు. అతను తన పొరుగువాడు, మొరటువాడు, కాని మంచి మనసున్న పుల్లారావుని చూస్తాడు. సురేష్, ఏంటి పుల్లారావు గారు ఇక్కడ? పుల్లారావు, నువ్వేంటి సురేష్ ఇక్కడే ఉండకూడదా? నేను మార్కెట్ కి రాకూడదా? సురేష్ కి మామిడి పళ్ళు కావాలని గుర్తుకు వస్తుంది. సురేష్, పుల్లారావు గారు చెప్పండి, మంచి బంగిన్నపల్లి మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పుల్లారావు దగ్గరలో ఉన్న ఒక బండిని చూపిస్తాడు. సురేష్ ఆత్రంగా అక్కడికి వెళ్లి మామిడి పళ్ళు కొని పుల్లారావుకి ధన్యవాదాలు చెప్తాడు. తన భార్య లక్ష్మికి చూపించాలనే ఉత్సాహంతో ఇంటికి వెళ్తాడు. లక్ష్మి తనకిట్టమైన సీరియల్ చూస్తోంది. వాళ్ళ కొడుకు రవి కార్టూన్స్ చూడాలనుకుంటున్నాడు. రిమోట్ కోసం యుద్ధం మొదలవుతుంది. రవి, అమ్మ ప్లీజ్ కార్టూన్స్ చూపించు. లక్ష్మి, ఇప్పుడు కాదు రవి, నా సీరియల్ నడుస్తుంది, తర్వాత చూడు. రవి సహాయం కోసం తన తండ్రి సురేష్ వైపు చూస్తాడు. సురేష్ మామిడి పళ్ళు గుర్తు చేసుకుని తెలివిగా వ్యవహరించాలనుకుంటాడు. సురేష్, లక్ష్మి చూడు, నేను మంచి బంగిన్నపల్లి మామిడి పళ్ళు తెచ్చాను. రవి కార్టూన్స్ చూసుకుంటూ తినొచ్చు. పుల్లారావు తన బహుమతి గెలుచుకున్న గులాబీలను తన భార్య సీతమ్మకు గర్వంగా చూపిస్తున్నాడు. పుల్లారావు, చూసావా సైతమ్మ, మా గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో. ఎవరింట్లో ఇంత అందమైన గులాబీలు ఉన్నాయో చెప్పు. అకస్మాత్తుగా వారు ఎదురుగా ఉన్న తన తోటలో సురేష్ ఏదో నాటుతున్నట్లు చూస్తారు. సీతమ్మ, ఏంటి సురేష్ అది ఏం నాటుతున్నాడు? బుర్రగుమ్మడి కాయల లాగున్నాయి. పుల్లారావు కట్టు చిన్న చేసి చూస్తాడు. పుల్లారావు, అరే అవి కాకరకాయ దుంపలా ఉన్నాయి. ఏంటో వీడి పిచ్చి పనులు. ఆ సాయంత్రం రెండు కుటుంబాలు వారి వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. సురేష్ ఇంటి నుండి కాకరకాయ వేపుడు వాసన వస్తోంది. పుల్లారావు అయోమయంగా సీతమ్మను అడుగుతారు, కాకరకాయ వాసన ఎక్కడి నుండి వస్తుంది? సురేష్, వాడికి పిచ్చి పట్టిందా ఏంటి? అంతలోనే సురేష్ ఒక ప్లేట్లో మామిడి పళ్ళు పట్టుకుని తన ఇంటి నుండి బయకు వస్తాడు. సురేష్, పుల్లారావు గారు, ఇవిగో మీ మామిడి పట్టులు. మా లక్ష్మి చేసిన కాకరకాయ ఫ్రై తినండి. కుటుంబాలు నవ్వుతో నిండిపోయాయి. పుల్లారావు కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. మరో రోజు వారి చిన్న కమ్యూనిటీలు మరో హాస్య సమ్మెట్టారు.